ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏం లేదు సార్, మా ఇద్దరికి మీరెంతో హెల్ప్ చేశారు. మీరంటే మాకెంతో అభిమానం. మీతో కలిసి ఉండడం మా అదృష్టం. అంటే మీకు ఇష్టమేనా సార్? దేవకి సార్ అదిగా సార్, చాలా సంతోషం మనోహర్. సార్, దేవకి, సార్ దేవకి. అదిగా సార్, సార్ నేను చెప్పేది సార్. సార్ అసలు ఏం చేసావు నువ్వు? హే, నేనేం చేశాను? మీతో కలిసి ఉండడం మా అదృష్టం, కానీ మేము భార్యాభర్తలం కాదని చెప్పేలోపే ఆయన వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను కదా, నీతో వేస్ట్. నేనే చెప్తాను. రాధా, రాధా, ఏమ్మా రాధా, ఎంతసేపు అయింది వచ్చి? నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలోనే నువ్వు వచ్చావు. టిఫిన్ చేసావా? లేదు, చేయలేదు మేడం. దేవకి, నీకో శుభవార్త. రాధా మనోహర్లు ఇక మీదట మన ఇంట్లోనే మనతోనే కలిసి ఉండటానికి ఒప్పుకున్నారు. ఇంట్లో ఉండటానికి మన కన్న బిడ్డనా అన్నావు, కానీ ఒక్క మాట అడిగానో లేదో ఇట్టే ఒప్పేసుకున్నారు తెలుసా? నిజమా? నిజంగానే నువ్వు నాతో పాటు ఇక్కడే ఉంటావా అమ్మా? ఉంటావు కదా? చెప్పమ్మా. నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ మీ సార్ అర్థం చేసుకుని మిమ్మల్ని అడిగారు. ఎంత మంచి మాట చెప్పారండి. ఇది నిజంగానే నాకు చాలా సంతోషకరమైన విషయం. శేషు, అర్థమైందన్నయ్య. వీళ్ళకి మన ఇంట్లో గది ఏర్పాటు చేయాలి, అంతే కదా? నేను చూసుకుంటాను. అన్నా, నిన్ను కలవడానికి ఒకరు వచ్చారన్నా. ఎవరు? పేరు మల్లేశం అంటన్నా. ఇందాక నుండి మిమ్మల్ని కలవాలని ఊరికే చంపేస్తున్నాడన్నా. కలవడం కుదరదని చెప్పినా వినట్లేదన్నా. సరే, లోపలికి పంపించు. సరే అన్నా. ఏంటి పని? ల్యాండ్ ఇష్యూ అన్నా. ఏంటి ఇష్యూ? నాది కోకాపేటలో 10 కోట్ల ల్యాండ్ బిట్ ఒకటి ఉందన్నా. దాన్ని నరసింహ కబ్జా చేశాడు. దాన్ని ఎలాగైనా నువ్వే విడిపించాలన్నా. నరసింహం గడ. ఇంతకీ ఆ ల్యాండ్ వాల్యూ ఎంతన్నా? అన్నా 10 కోట్లన్నా. కరెక్ట్గా చెప్పు. తప్పు చెప్పవో తుక్కు రేగొడతాను. కరెక్టే అన్నా. సరే, ఈ పని చేస్తే నాకెంత ఇస్తావు? 10 లక్షలు తీసుకోండి అన్నా. 10 కోట్ల ల్యాండ్కి ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు ఇస్తావా? నాకు ఎర్రి పప్పలా కనబడుతున్నానా? అన్నా అంతా 50 లక్షలు ఇవ్వు, చేస్తాను. అన్నా మరీ అంత అంటే? నేను వెళ్ళి ఏ శ్రమ లేకుండా నరసింహగాడి వెనకాల నిల్చుంటే కోటిస్తాడు. వలన నాకు ఏ ప్రెషర్ ఉండదు. వద్దన్నా, వద్దు. అంత మాట అనొద్దు. మీరు అడిగిన 50 లక్షలు ఇస్తానన్నా. సరే, డబ్బిచ్చి వెళ్ళు. ఆ నరసింహగాడితో మాట్లాడి నీ పని అయ్యాక పిలుస్తాను. సరే అన్నా. ఓకే అన్నా, థ్యాంక్స్ అన్నా. అమ్మయ్య, బయట చూసి పెద్ద నసపాటి అనుకున్నా అన్నా. కానీ 50కి బాగానే గిట్టుబాటు అయింది. ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా పని? రాయ్, ఈ 50తో కాకపోతే ఇంకో 50తో ఇంకొకటి వస్తాడు. మనకు కావాల్సింది ఇప్పుడు డబ్బు కాదు, ఆ రాధ. అది దొరికినట్టే దొరికి
మళ్ళీ మిస్ అయింది. దాని వెనక ఉన్నవాడెవడు? దానికి వాడికి ఏంటి సంబంధం? అసలు ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇవి కదా. మేము అదే పనిలో ఉన్నామన్నా. మరుంటే రిజల్ట్ ఏది? రిజల్ట్ ఏది? రిజల్ట్ ఏదిరా? నాకు బూతులు తెప్పించకండి. ఆ 50 సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం వెళ్ళి ఆ రాధ పని చూడండి. అది ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి, నా వడిలో వాలాలి, నేను దాన్ని దుబాయ్కి పంపించాలి. వెళ్ళి వెతకండి. అలాగే అన్నా. వెళ్ళండి. అక్కడున్నప్పుడు ఇద్దరి మధ్యన తెర ఉండేది. ఇప్పుడు నీ నుండి నన్ను కాపాడుకోవటానికి ఏం పెట్టాలో అర్థం కావడం లేదు. నా భయం కూడా అదేనండి. ఇప్పుడు పొద్దున్నే లేచినప్పుడు పొరపాటున మీ యమగన్న మొహం చూశాననుకోండి, ఇంకా రోజు నా పరిస్థితి ఏంటో అని నాకు చాలా భయంగా ఉందండి. హే రాహుకాలం, పిచ్చి పిచ్చిగా బాగకు. అర్థమవుతుందా? ఈ ఇంటికి వచ్చాం కదా అని నన్ను ఆట పట్టించడానికైనా సరే పిచ్చి పిచ్చి అడ్వాంటేజ్లు తీసుకున్నావో తీస్తా. అయ్ బాబోయ్, మీరు మీ గురించి చాలా ఊహించుకుంటున్నారు కానీ నాలాంటి వాడు మిమ్మల్ని దేకడం అనేది ఇంపాసిబుల్. మీరు నన్ను గెలకపోతే చాలు. ఛీ, నేను నిన్నెందుకు కలుగుతా? అసలు నాకు కుక్కలంటేనే ఎలర్జీ. హేయ్, ఎవరిని కుక్క అంటున్నావు? అబ్బో, కనిపెట్టేశావా? హేయ్, ఏంటి ఏంటి ఆ? ఏంటి 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 ఏంటి? రాధా, మేడం మీరు ఏంటి మేడం ఇవి? ఐస్ క్రీమ్ తెప్పించాను, మీ ఇద్దరికి ఇవ్వాలని వచ్చాను. అయ్యో, ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీ? రాధా, దీంట్లో ఏముందమ్మా? రంగయ్య, అవి అక్కడ పెట్టి వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటి అలా చూసుకుంటున్నారు? ఏంటి ఐస్ క్రీమ్ పార్టీ షురూ అయిందా? మీరు తీసుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఇవి మీ ఇద్దరికే కాదు, ఇక్కడున్న 2 జంటలకి. 2 జంటలంటే ఎవరండి? అదేంటి దేవకి అలా అడుగుతావు? వాళ్ళిద్దరూ ఒక జంట, మనిద్దరం ఒక జంట. ఎందుకండి ఇలా చేస్తున్నారు? ప్రేమని పంచుతున్నాను దేవకి. ఏ వయసులో ప్రేమ ఏంటండి? ప్రేమకి వయసు ఉంటుందా? ఇదిగో ఆ కప్పులో ఉన్న ఐస్ క్రీమ్ మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ కూడా కరిగిపోక ముందే మీరిద్దరూ కలిసి తినిపించుకుని తినేయండి. నేను మేడం కూడా వెళ్ళి అదే పనిలో ఉంటాం. హ్యాపీ ఐస్ క్రీమ్ డే. ఎలా ఇచ్చాను? మహా గొప్పగా ఇచ్చారులే గాని పదండి, అన్నీ చిన్నపిల్లల చేష్టలే. పదండి. ఆల్ ది బెస్ట్. సరిపోయింది. ప్రశాంతంగా తినడానికి ఐస్ క్రీమ్ దొరికిందనుకునే లోపే సార్ వచ్చి రొమాంటిక్ ట్విస్ట్ ఇచ్చారు. హే, ఐస్ క్రీమ్ నువ్వు తీసుకున్నావేంటి? ఐస్ క్రీమ్ మీకు మాత్రమే రాసి పెట్టించారా? మరి లేకపోతే నీకు రాసిచ్చారా? అసలే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేమో, నాకు ప్రాణం. నేనివ్వను. ఇస్తావా లేదా? ఇవ్వు ఇవ్వు. అరే ఇవ్వు. ఇవ్వను 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 ఇవ్వు. మనోహర్ ఇవ్వు. వీళ్ళని ఆఫీస్ నుండి బయటికి పంపిద్దాంటే కొంపలో దూరి కాపురం మొదలెట్టారు. రగిలిపోతుంది నాకు ఇక్కడ. ఇవ్వు. ఇప్పుడు తింటారా? ఐస్ క్రీమ్ తిని చచ్చిపో. పర్లేదండి, నేను బయటికి వెళ్ళి మీకు కొని తీసుకొస్తాను, మీరు బాధపడకండి. నాకెందుకు బాధ? నాకు నువ్వు ఏం కొనుక్కొని రావక్కర్లేదు. మోసుకొని పక్కకెళ్ళు. వావ్, వాట్ అన్ ఐస్ క్రీమ్, వాట్ అన్ ఐస్ క్రీమ్.
ఏంటి డాడీ వాళ్ళ వైపు అలా చూస్తున్నారు? తప్పు కాదు. హై అవతల పో తింగిరదవా అని నువ్వు నిప్పిచ్చి మాటలు. అసలు నువ్వే తిన్నగా ఉంటే నాకు ఇన్ని తెప్పులు ఉండేవి కావు కదరా. మొద్దు ఎదవా. ఏంటండి వాడిని మళ్ళీ తిడుతున్నారా? మనకు అసలే లేక పుట్టిన బిడ్డ. నా బాధ కూడా అదేనే. మనకి లేక టింగరదో పుట్టాడు. తీసుకోలే పండే పండుగ రారా, మళ్ళీ మీ నాన్నకేదో పురుగు తొలిచింది. రా. వీళ్ళెక్కడ చచ్చారు? అది నేను చూసుకుంటా కదా. వీడేంటి మూల సంకొచ్చి కూర్చోవడానికి ఇబ్బంది పడేవాళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు? సార్ రమ్మన్నారంట. అవును. దేనికి సార్? ఏం లేదురా బంగారం. ఈ మధ్య నేను చాలా హాయిగా ఉంటున్నాను కదా, ఆ హాయిని ఇంకా పెంచుకుందామని సినిమా చూద్దాం అనుకుంటున్నాను. అయ్యో సినిమానా? నిన్ను అడిగితే నువ్వు ఏదైనా మంచి సినిమా సజెస్ట్ చేస్తావని పిలిచాను. అవునా? ఉండండి సార్, అయితే సింగారాన్ని వెళ్ళి పేలాలు వేయించమంటాను. మొన్న ఈటీవీ విన్లో 90s అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అదిరిపోయింది అనుకోండి. కలిసి చూద్దాం సార్. మీలాంటి 90s ఏడిన వెధవల్ని పెట్టుకున్నందుకే నా బతుకిలా ఏడ్చింది. సింగారం, చెప్పండి సార్. అసలు మీరేం చేస్తున్నారు? కొన్నిసార్లు అసలు మీరు ఇక్కడ ఉన్నారో లేదో కూడా అర్థమై చావడం లేదు నాకు. ఏమైంది సార్? వాళ్ళని బయటికి పంపించి చావడరా అంటే మీ మట్టి బుర్రలకు ఒక్క ఆలోచన తట్టి చావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అవుట్ హౌస్ ఉండి ఏకంగా మా ఇంటికి వచ్చి చచ్చారు. ఇంకొన్నాళ్ళు ఆగితే నన్ను బయటికి తోసేసి వాళ్లే రాజ్యం వేయలేలా ఉన్నారు. మీరు మాత్రం ముప్పోట్లా తింటూ ముళ్ళ బందుల్లా కాలం గడిపేస్తున్నారు. సార్ మీకు మాత్రం తెలియదేముంది, వాళ్ళెంత హుషారుగా ఉన్నారో. టైం రావాలి సార్ వాళ్ళని నొక్కాలంటే. ఈసారి నొక్కితే ఒక్క దెబ్బతో వాళ్ళ పని అవుట్ సార్. మమ్మల్ని నమ్మండి సార్. నమ్మాను కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాళ్ళ మీద ఇంకా గట్టిగా ఫోకస్ పెట్టండి. ఇంతకు ముందు కంటే ఇన్ డీటెయిల్డ్గా ఫాలో చెయ్యండి. ఒక్క మిస్టేక్ దొరికినా వాళ్ళని బయటికి తోసేద్దాం. ఓకే సార్, ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. అతి త్వరలోనే ఒక ప్లాన్ తో వస్తాం. నన్ను నమ్మండి సార్. సరే వెళ్ళండి. మీరు వెళ్ళండి. సార్ అయితే ఆ సిరీస్ చూడొద్దా సార్? అక్కర్లేదు. ఓ వెళ్ళా, పని చూడండి. నా కొడుకే అనుకుంటే వీడొక్కడ తయారయ్యాడు నాకు. ఒసే రాధా, నన్ను రెచ్చగొట్టడానికి నువ్వు మా ఇంటికి అంతకంతా దగ్గరవుతున్నావే. నీ అంతు చూస్తా రాధా, చూస్తా. ఐస్ క్రీమ్ నాది తినేసి నన్ను తిననివ్వకుండా చేస్తావా? ఇప్పుడు చెప్తాండి పని. ఇప్పుడు అర్థమవుతుంది ఈ రాధతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ రాహుకాలానికి.
చెప్తాను నీ సంగతి. అమ్మ రాధా, కాఫీ ఎవరికి? మీ ఆయనకా? ఆ, తనకి తర్వాత ఇద్దు గాని నీ చేతి కాఫీ ఎప్పుడు తాగలేదు నేను. ఇటు తీసుకురా అమ్మా. వామ్మో, ఏ కాఫీ అడుగుతున్నారేంటి? సార్, నేను మీకు మళ్ళీ కాఫీ ఇస్తాను సార్. ఏంటమ్మాయి నువ్వు? మా అన్నయ్య అడిగితే కాఫీ ఇవ్వనంటావా నువ్వు? అలా కాదండి. అదేంటండి, వాళ్ళ ఆయన కోసం తీసుకెళ్తోంది. నేనిస్తాను కదా మీకు. కాఫీ నన్ను అడగచ్చు కదా. రాధా, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి వదినా నువ్వు? అన్నయ్య అడిగితే ఎవరైనా ఇవ్వాల్సిందే, నువ్వు వెళ్ళిపోమంటావేంటి? శేషు, నువ్వు ఆగు. మొగుడు పెళ్ళాలన్నాక కొన్నుంటాయి. ఏం ఉంటాయి వదినా? నేను మా ఆవిడ కూడా ముగ్గురు పిల్లలమేగా. అన్నయ్య అడిగితే శేషు, ఆపమంటున్నానా? రాధా, నువ్వు వెళ్ళమ్మా. సారీ సార్, మీరు అడిగినా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మీకు ఇచ్చే కాఫీ ఇది కాదు సార్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్ళు. మేడం, ఇప్పుడే వచ్చి సరికి ఇంకో కాఫీ ఇస్తాను. అరే, నేనిస్తానమ్మా, ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. అమ్మ రాధా, నేనేదో సరదా కన్నాను. కాఫీ చల్లారిపోతుంది, వెళ్ళు. వెళ్ళమ్మా. ఏంటి మ్యాటర్? కాఫీ. ఓ, నాకే? అవును, నీకే. ఏంటి ఇల్లు మారగానే ఈ మార్పు? ఎవరికీ అనుమానం రాకూడదని ఈ మార్పు. త్వరగా తాగిస్తే కప్పు తీసుకుని వెళ్తాను. తీసుకో. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ ఇల్లు నాకు భలేగా నచ్చేసిందండి. అక్కడుంటే నేనే సగం పనులు చేయాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కటిగా నాకు ఈ రాచ మర్యాదలే మర్యాదలు. థ్యాంక్ యూ మిస్సెస్ రాధా. అదే 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 సారీ, మిస్ రాధా. వావ్, వెరీ నైస్ స్మెల్. స్మెల్ అదిరిపోయిందండి. రాధ గారు, నాకు డౌట్. కాఫీ ఊదుగుండు తాగితే బాగుంటుందంటారా, పోసుకొని తాగితే బాగుంటుందంటారా? నీ నోట్లో పోసుకొని తాగితే బెటర్. తాగి కప్పిస్తే తీసుకుని వెళ్తాను. అబ్బా, వీళ్ళొచ్చారేంటి? ఏమైంది? ఏమైందమ్మా రాధా? ఇప్పుడు ఏం చెప్తాడో ఏమో, నేనే చెప్పాలో. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏం లేదు సార్, మావిడ కారంతో కాఫీ కలిపింది, అదిరిపోయింది. కారంతో కాఫీయా? కారంగా సార్, మమకారం. మీకు సరిగ్గా చెప్పినట్లేను. మావిడ మమకారంతో ఇచ్చిన కాఫీ టేస్ట్ అదిరిపోయేసరికి, తాగేసరికి తట్టుకోలేకపోయి ఆనందంతో అరిచేశాను. భలే వాడివయ్యా, నువ్వు కూడా నాలాగే ఉన్నావే. ఆనందం వచ్చినా బాధ వచ్చినా
అస్సలు ఆపుకోలేవన్నమాట. అవును సార్. మరి అంత బాగా చేసిచ్చిన కాఫీని ఇంకా చేతిలో పట్టుకుని నిల్చున్నావే, తాగు. రేయ్, నువ్వెక్కడ దొరికావురా నాకు? దీంట్లో కారం కలిపిందిరా అది. తాగుతా, నేనే తాగుతా. మీరు వెళ్ళండి, తాగుతా. మేం వెళ్ళం. మళ్ళీ మేము వెళ్ళాక ఇంకోసారి తన్మయత్వంతో అరిచావనుకో, మళ్ళీ ఏమైందో అనుకుని అందరం పరిగెత్తుకుంటూ రావాలి. సో నువ్వు తాగడం కంప్లీట్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. మావాడు చెప్పింది కూడా నిజమేనయ్యా, నువ్వు తాగే. తప్పదా సార్? కాఫీలో కారం కలిపినట్టు అలా ఫీల్ అయిపోతున్నావేంటి? మా అక్క మమకారమే కదా కలిపింది, తాగే. ఏం చెప్పావురా నువ్వు? తాగుతాను. మమకారం కదా, తాగకుండా ఎలా ఉంటాను? తప్పకుండా తాగుతాను. పైగా నా భార్య, నా వైఫ్ కనిపించింది కదా, తాగుతాను. ఇవ్వు. ఏంట్రా ఇంత డబ్బు? రేయ్, ఎక్కడ నొక్కేశారా? మాకేం తెలుసు సార్, శేషు సారే ఈ డబ్బు తీసుకెళ్ళమన్నారు.